సందీప్ వంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. 2030 ఏంటి, ఆ తర్వాత 2 ఏళ్లకు కూడా లైనప్ మొత్తం సెట్ అయిపోతుంది. స్పిరిట్ ఒకటి కంప్లీట్ అయితే ఇప్పుడు వరకు చూసిన సందీప్ వంగా వేరు, ఆ తర్వాత ఇండియన్ ఆడియన్స్ చూడబోతున్న సందీప్ వంగా వేరు. యానిమల్ రిలీజ్ చేసిన 4 ఏళ్లకు స్పిరిట్ తీసుకొస్తున్నాడు సందీప్ వంగా. 2027 మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత మాత్రం సందీప్ వంగా స్పీడ్ పెంచనున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ స్పిరిట్ తర్వాత తాను తెరకెక్కించాల్సిన యానిమల్ సీక్వెల్ స్టోరీపై వర్క్ జరుగుతోందట. యానిమల్ మూవీ ఒక్క భాగంతో 2 భాగాలతో పూర్తయ్యే చిత్రం కాదని, మొత్తం 3 భాగాలుగా చిత్రాలు వస్తాయని, 2వ భాగంలోనే తానే హీరో తానే విలన్ గా నటిస్తున్నట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్పిరిట్ కంప్లీట్ కాగానే యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళుతుంది. యానిమల్ పార్క్ థియేటర్స్ లోకి రాగానే అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు సందీప్ వంగా. బన్నీతో మూవీ కంప్లీట్ కాగానే యానిమల్ కింగ్డమ్ పేరుతో 3వ భాగం సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా మరో 5-6 ఏళ్లు సందీప్ వంగా డేట్స్ మొత్తం లాక్ అయ్యాయి. మరోవైపు స్పిరిట్ లో మెగాస్టార్ ఎంట్రీపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. కానీ గతంలో మెగా రూమర్స్ పై స్పందించాడు సందీప్ వంగా. స్పిరిట్ లో మెగాస్టార్ నటించడం లేదని, ఫ్యూచర్ లో మాత్రం మెగాస్టార్ తో సోలో మూవీ తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.